హాయ్ వేస్ గత 3 వారాల నుంచి మేము ట్రెండ్ అనాలిసిస్ బేస్ చేసుకునేది మీకు రైల్వే స్టాక్స్, వ్యాగన్ స్టాక్స్, అదానీ స్టాక్స్, ఇండస్ట్రీస్ అవన్నీ డీటెయిల్స్ ఇస్తూ ఉన్నాం. ఈ వీడియోలో 4 వ్యాగన్ స్టాక్స్ గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాను ట్రై చేస్తున్నాను. దాన్ని మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అసలు ఈ స్టాక్స్ 4 స్టాక్స్ అంటే టిటాగర్, టెక్స్ రైల్, కంకార్ అండ్ జూపిటర్ వ్యాగన్స్, ఈ 4 అసలు ఇప్పుడున్న స్టేజ్లో కొనొచ్చా, ఎప్పుడు కొనాలి, ఒకవేళ మన దగ్గర ఉంటే పొజిషన్స్ ఎంతవరకు హోల్డ్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాను ట్రై చేస్తున్నాను. మీరు ఒకసారి చూడొచ్చు. ఇవి లాస్ట్ వీక్ ఎలా పర్ఫామ్ చేశారనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ వీడియోలో ఈ వారం ఫస్ట్ గెయిన్ అయింది ఈ 4 స్టాక్స్లో. టాప్ గెయినర్ వచ్చేది మీకు కంటైనర్ కార్పొరేషన్. అది 8.8% గెయిన్ అయింది, 64 రూపాయలు గెయిన్ అయింది. దానికి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది 689 దగ్గర స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అది 95 రూపీస్ పెరిగింది, అంటే 13% పెరిగింది, నేర్లు 14% పెరిగింది అనుకోండి. దాని తర్వాత ఈ వారం గెయిన్ అయింది టెక్స్ రైల్, అది టెక్స్ మెగా రైల్, అది 1.92% గెయిన్ అయింది, అంటే 3 రూపీస్ పెరిగింది. దాని అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది మీకు 137 దగ్గర స్టార్ట్ అయింది, ఇప్పుడు 159 దగ్గర ఉంది. తర్వాత జూపిటర్ వ్యాగన్స్, ఇది మీకు 376 దగ్గర దీని అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది, కానీ ఇది 395 దగ్గర క్లోజ్, మొన్న ఫ్రైడే రోజు క్లోజ్ అయింది. ఈ వారం అది నెగిటివ్లో క్లోజ్ అయింది, 2 రూపాయలు తగ్గింది పోయిన వారంతో కంపేర్ చేసుకుంటే. అదే టిటాగర్ కూడా పోయిన వారంతో కంపేర్ చేసుకుంటే 8 రూపీస్ డౌన్లో క్లోజ్ అయింది. 762 దగ్గర నుంచి టిటాగర్కి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. 129 దాని అప్ సైడ్, అంటే గెయిన్ అయింది టోటల్. ఈ ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్లో 129 రూపీస్ గెయిన్ అయింది, అంటే నియర్లీ 17% గెయిన్ అయింది. సో ఇది ఇక్కడ మెయిన్ ఆలోచించుకోవాల్సింది టిటాగర్ 1000 క్రాస్ అవుతుందా అన్నది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. కంటైనర్ కార్పొరేషన్ 900 క్రాస్ అవుతుందా, ఈ రెండు నెక్స్ట్ వీక్ వాచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ నెక్స్ట్ వీక్ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా ఈ స్టాక్స్ కంటే మాత్రం తప్పకుండా అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి వాచ్ చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఈ పొజిషన్స్, స్టాక్ పొజిషన్స్ కానీ ఉంటే దీన్ని సేఫ్గా పెట్టుకోండి, దీన్ని అమ్మాల్సిన అవసరమే లేదు. కూడా మార్కెట్ కొంచెం ఫ్లక్చువేషన్స్ వచ్చినా డోంట్ బి ప్యానిక్, ఇంకా పెరిగే అవకాశమే ఈ స్టాక్స్కి చాలా ఎక్కువ ఉంటుంది. ఇది వాచ్ చేసుకోండి, నెక్స్ట్ వీక్ వాచ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ us. మీకు మా వీడియోగా నచ్చినట్టుంటే దీన్ని షేర్ కూడా చేయండి.